గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ క్లాక్స్ అండ్ క్యాలెండర్. ఈ టాపిక్ లోకి మనం వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. నేను అతని ఫోటో షేర్ చేస్తాను. మీలో అతను ఎంతమందికి తెలుసో చెప్పండి. ఎస్, ఎవరితను? రవీంద్రనాథ్ ఠాగూర్. ఈరోజు మనం విశ్వకవి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మాట్లాడుకుందాం. ఠాగూర్ గారు 1861 మే 7వ తేదీన కోల్కతాలో దేవేంద్రనాథ్ ఠాగూర్ శారదాదేవి దంపతులకు జన్మించారు. ఆయన ఇంట్లో అందరూ అతను రవి అని పిలిచారు. చిన్నతనం నుంచి ఆయన ప్రకృతి మీద, సాహిత్యం మీద విపరీతమైన ప్రేమ ఉండేది. బడిలో కూర్చొని చదువుకోవడం కంటే ప్రకృతి బడిలో ఆలోచించడం ఆయనకు ఎక్కువగా నచ్చేది. ఠాగూర్ గారు కేవలం కవి మాత్రమే కాదు, ఆయన నాటకాలు, కథలు, నవలలు, పాటలు ఎన్నో రాశారు. ఆయన రాసిన కవితా సంపుటి గీతాంజలి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన రచనకు గాను 1913 సంవత్సరంలో ఆయనకు సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది. ఐరోపా దేశాలకు చెందిన వారు కాకుండా నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా వ్యక్తిగా ఆయన మన దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేశారు. అంతేకాకుండా మహాత్మా గాంధీకి మహాత్మా అనే బిరుదు ఇచ్చింది కూడా రవీంద్రనాథ్ ఠాగూరే. చదువు అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదని, ప్రకృతితో మమేకమై నేర్చుకోవాలని ఆయన నమ్మారు. అందుకోసం ఆయన పశ్చిమ బెంగాల్లో శాంతి నికేతన్ మరియు విశ్వభారతి విద్యాలయంను స్థాపించారు. అక్కడ తరగతులు చెట్ల నీడన ప్రకృతి మధ్యలో నిర్వహించేవారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఠాగూర్ గారికి దేశం అంటే కేవలం మట్టి కాదు, దేశంలోని ప్రజలు. ఆయన జాతీయతను చాటుతూనే అంతర్జాతీయ భావాలను ప్రోత్సహించారు. బ్రిటిష్ ప్రభుత్వం వారు చేసిన అణచివేతను, జలియన్వాలా బాగ్ ఉదంతాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తనకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన నైట్ హుడ్ బిరుదును వెనక్కిచ్చేశారు. ఆయన ఆలోచనలు ఎప్పుడు మానవతావాదంతో కూడుకొని ఉండేవి. 1941 ఆగస్టు 7వ తేదీన ఈయన కన్నుమూశారు. కానీ ఆయన రాసిన పాటలు, అందించిన ఆదర్శాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. మన జాతీయ గీతం రూపంలో ఆయన ప్రతిరోజు మనతోనే నివసిస్తున్నారు. ఇలాంటి మహనీయుడిని స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. సో నేను ఇంతటితో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి ఆపేస్తూ మనం మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాం. రైట్, ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ క్లాక్స్ అండ్ క్యాలెండర్. క్లాక్స్ మనందరికి తెలిసిందే, గడియారం. చూసే ఉంటారు కదా, రైట్? ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద? క్లాక్. ఇంట్లో టైం ఎంత అయింది ఇప్పుడు? 4:40. ఓకే, మరి ఇప్పుడు 12:05. మరి ఇప్పుడు 8:17. ఓకేనా? రైట్, ఇదంతా బానే ఉంది. రైట్, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ వాచ్ లో మాక్సిమం ఎంత నెంబర్ చూపించగలదు? 12 వరకు చూపించగలదు, అంతేనా? మరి రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 hours. వెరీ గుడ్. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 hours. మరి ఈ 24 hours ని ఈ 12 వరకే నెంబర్స్ ఉన్న ఈ క్లాక్ ఎలా చూపిస్తుంది మరి మనకి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఈ క్లాక్ లో టైం ఎంత చూపిస్తుంది చెప్పండి? 8:17 అన్నారు. మరి ఇది పొద్దున లేకపోతే సాయంత్రమా? మనకి ఈవినింగ్ కూడా 8:17 ఉంటది కదా, మళ్ళీ మార్నింగ్ కూడా 8:17 ఉంటది. ఇప్పుడు మీకు ఈ క్లాక్ చూడగానే మీకు ఇది మార్నింగా ఈవినింగా అనేది ఎలా తెలుస్తుంది? రైట్, మనం దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక క్లాక్ లో మనం టైం చూసి ఎవరికైనా చెప్పాలి అంటే అది మార్నింగా, ఈవినింగా, మిడ్ నైటా, డేనా ఎలా తెలియాలి? అసలు మనకి టైం చెప్పడానికి ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి అది చూద్దాం. ఓకేనా? రైట్, మనకి మొత్తం డేలో ఎన్ని అవర్స్ ఉన్నాయండి చెప్పండి స్టూడెంట్స్? ఎవరైనా చెప్పచ్చు. రైట్,
పర్ డే మనకి మొత్తం 24 అవర్స్ ఉన్నాయి. ఈ 24 అవర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అంటే, మనము 1 డే అని ఎప్పుడు ఎలా కౌంట్ చేసుకుంటామంటే, మనకి మిడ్ నైట్, రైట్, ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మిడ్ నైట్ అనుకుందాం. ఈ రోజు మిడ్ నైట్ 12 o'clock నుంచి నెక్స్ట్ డే మిడ్ నైట్ 12 o'clock దాకా, ఈ మూన్ అండి, దాన్ని అట్లా రిప్రజెంట్ చేశాను చూడండి. నెక్స్ట్ డే మిడ్ నైట్ 12 o'clock దాకా మొత్తం ఎన్ని గంటలు ఉంటాయి? 24 అవర్స్ ఉంటాయి. దీన్ని మనం 1 డే లా కన్సిడర్ చేస్తాం, అంతేనా? రైట్. సో మిడ్ నైట్ 12 నుంచి నెక్స్ట్ డే మిడ్ నైట్ 12 ముందు దాకా ఉన్న 24 అవర్స్ మనం 1 డే లా కౌంట్ చేస్తాము. చూడండి, ఆఫ్టర్నూన్ 12 o'clock ఎప్పుడు? ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, ఆఫ్టర్నూన్ 12 o'clock ఉంటుందా? ఆఫ్టర్నూన్ కూడా 12 o'clock ఉంటుందా? మిడ్ నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు ఎన్ని అవర్స్? 12 అవర్స్, అంతేనా? ఎస్, కరెక్ట్. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మిడ్ నైట్ వరకు ఎన్ని అవర్స్? 12 అవర్స్, అంతేనా? రైట్. ఇందాక మనం చూసిన క్లాక్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? మాక్సిమం 12 ఉన్నాయి. ఈ 12 అవర్స్ క్లాక్ తో ఈ 24 అవర్స్ ని ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే, మనము ఒక రూల్ పెట్టుకున్నాం. ఏమని? మిడ్ నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 దాకా ఏఎం అని రిప్రజెంట్ చేస్తాము. అదే ఆఫ్టర్నూన్ 12 నుంచి నెక్స్ట్ డే మిడ్ నైట్ వరకు ఏమని రిప్రజెంట్ చేస్తాము? పిఎం అని రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? ఏమని రిప్రజెంట్ చేస్తున్నాం? మన ఈ రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు ఏఎం అని, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ డే మిడ్ నైట్ వరకు పిఎం అని రిప్రజెంట్ చేస్తున్నాము. రైట్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ స్కూల్కి వెళ్తారు. ఒక నిమిషం, నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. రైట్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఏ స్క్రీన్. ఇక్కడ మీరు నాకు వీటికి ఆన్సర్స్ చెప్పాలి. రైట్, మీకు ఏం కనిపిస్తుంది? స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? సన్ రైజ్ ఎప్పుడు అవుతుంది? మార్నింగా నైటా? సన్ రైజ్ క్లియర్ గా చెప్తున్నాను. సన్ రైజ్ అంటే సూర్యుడు ఉదయించడం. మార్నింగా లేకపోతే నైటా? ఎస్, మార్నింగ్ ని మనం ఏమంటామా పిఎం అంటామా? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. ఎస్, 6 AM. రైట్. నెక్స్ట్, టీనా గోస్ అవుట్ టు ప్లే ఇన్ ద ఈవినింగ్. మనం ఏమని చెప్పుకున్నాం? ఆఫ్టర్నూన్ 12 నుంచి మిడ్ నైట్ 12 దాకా పిఎం అని చెప్తాం అనుకున్నాము. మరి ఇక్కడ టీనా ఎప్పుడు వెళ్తుంది ప్లేయింగ్ కి? ఈవినింగ్ వెళ్తుంది. మరి ఇప్పుడు ఏఎం అని చెప్పాలా పిఎం అని చెప్పాలా? 5 PM. వెరీ గుడ్. చూడన్నానా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ రోజు మిడ్ నైట్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 వరకు ఆ ఉన్న 12 అవర్స్ ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఏఎం తో రిప్రజెంట్ చేస్తాము. ఎందుకంటే మన క్లాక్ లో ఉన్న 12 అవర్సే కదా. మన క్లాక్ లో చూపించేది ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 12 ఉంటాయి. ఈ మార్నింగ్ టైంలో చూపించే ఈ 12 అవర్స్ ని ఏఎం తో రిప్రజెంట్ చేస్తాము. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంది కదా క్లాక్, దాన్ని పిఎం తో రిప్రజెంట్ చేస్తాము అని అనుకున్నాం కదా. రైట్, ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు నాకు నెక్స్ట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రాహుల్ గోస్ ఫర్ ఏ మార్నింగ్ వాక్. మార్నింగ్ వాక్ వెళ్తాడంట. మార్నింగ్ ఏమా పిఎమా? రైట్, 6 AM. డిన్నర్ టైం. డిన్నర్ అంటే ఎప్పుడు? రాత్రి పూట తినేదాన్ని డిన్నర్ అంటారు. రాత్రి ఏఎం అంటామా పిఎం అంటామా? రైట్, 8 AM. టైమ్ ఫర్ గోయింగ్ టు స్కూల్. మనము మార్నింగ్ స్కూల్కి వెళ్తాం కదా, అది టైం 8 AM 8 PM? 8 AM. వెరీ గుడ్. నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ కావాలి. టైమ్ టు రిటర్న్ ఫ్రమ్ స్కూల్. మనం ఆఫ్టర్నూన్ 1 డే హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు ఎలా వెళ్తాము? ఆఫ్టర్నూన్ వెళ్తాం కదా. 1 AM కి వెళ్తామా 1 PM కి వెళ్తామా?
ఎస్ 1 PM హాఫ్ డే స్కూల్స్ లో అంతేనా లేదు మనం 1 PM. టైమ్ ఫర్ లంచ్. లంచ్ అంటే ఎప్పుడు తింటాం? ఆఫ్టర్నూన్ ఏనా? 2 AM ఆర్ 2 PM? రైట్ 2 PM. 2 AM అంటే ఎప్పుడు? మిడ్ నైట్. రైట్. ఇది మిడ్ నైట్ కాదు కదా మనం లంచ్ చేసేది 2 PM. గెస్ ద టైం. ఇప్పుడు ఒక పిక్చర్ కనిపిస్తుంది, ఈ పిక్చర్ ని చూసి టైం గెస్ చేయండి. 6 AM 6 PM? వెరీ గుడ్ 6 AM. నెక్స్ట్ మానస్ గోస్ టు స్లీప్. పడుకుంటాడంట ఎప్పుడు? 10 PM 10 AM? రైట్ 10 PM. వెరీ గుడ్. టైమ్ ఫర్ డూయింగ్ అవర్ హోంవర్క్. హోంవర్క్ మనం ఎప్పుడు చేస్తాం? స్కూల్ అవర్స్ అయిపోయాకే కదా. 4 PM ఆర్ 4 AM? 4 PM. స్కూల్ అవర్స్ అయిపోగానే ఫస్ట్ మనం హోంవర్క్ చేస్తాము. రైట్ 4 PM. నెక్స్ట్ డే 4 AM కి కూడా చదువుకుంటాం మనం, అప్పుడు హోంవర్క్ చేయం. రైట్ 4 PM. రైట్. మీలో ఎంతమంది 10 కి 10 కరెక్ట్ ఆన్సర్స్ చేశారు? వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. అయితే ఇప్పుడు మనము AM PM అనే కాన్సెప్ట్ చూసాము. ఇది ఎప్పుడు మనం 1 డేని AM PM అని 2 పార్ట్స్ చేసాము, అది మనం చూసాము. ఇప్పుడు చూడండి. రైట్. AM PM అని 2 పార్ట్స్ చేసాం కదా, దీన్ని ఏమంటాము? 12 అవర్ ఫార్మేట్ అంటాము. 12 అవర్ ఫార్మేట్. 12 అవర్ ఫార్మేట్ లో మనం ఏమని చదివాము? మార్నింగ్స్ అయితే టైం చెప్పేటప్పుడు AM అని పక్కన నెంబర్ పక్కన పెట్టాము. ఈవినింగ్స్ అయితేనేమో, అంటే ఆఫ్టర్నూన్ 12 నుంచి మిడ్ నైట్ 12 దాకా అయితేనేమో మనం PM అనేది ఇండికేట్ చేసాము దాని టైం పక్కన. రైట్. ఇది 24 అవర్ ఫార్మేట్. రైట్. ఇప్పుడు మనం ఏం చూద్దాము? సారీ 12 అవర్ ఫార్మేట్ లో ఇవన్నీ చూసాము. ఇప్పుడు 24 అవర్ ఫార్మేట్ చూద్దాం. 24 అవర్ ఫార్మేట్ లో ఇలా 2 పార్ట్స్ ఉండవు. మొత్తం ఈ రోజు మిడ్ నైట్ 12 నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ నైట్ మిడ్ నైట్ వరకు 12 ముందు దాకా మనకి టైం ఉంటుంది కదా, దీని మొత్తం 24 అవర్స్. ఈ 24 అవర్స్ ఫార్మేట్ ని ఒకటే క్లాక్ లో మనం చూపిస్తాము. చూడండి ఇక్కడ. రైట్. ఇప్పుడు మనకి మిడ్ నైట్ ఉంది, మిడ్ నైట్ 2 o'clock ఉంది. అదే మనం 12 అవర్స్ ఫార్మేట్ లో మిడ్ నైట్ 2 o'clock ని ఏమని రాస్తాము? 2 AM అని రాస్తాము. అదే 24 అవర్ ఫార్మేట్ లో మనం మొత్తం ఫస్ట్ 1 నుంచి కౌంట్ చేసుకుంటూ 24 అవర్ దాకా కౌంట్ చేస్తూ వస్తాం కదా. సో దాన్ని కూడా 24 అవర్ ఫార్మేట్ లో 2 hours అనే రాస్తాము. 2 hours. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 ఉంది, ఆఫ్టర్నూన్ 12 ఏమని రాస్తాము? 12 hours. ఇప్పుడు ఈ 12 తర్వాత ఒక 1 hour కి ఏమొస్తుంది? మనం రెగ్యులర్ గా చెప్పుకునే టైంలో అయితే 1 o'clock వస్తుంది. కానీ 24 అవర్ ఫార్మేట్స్ లో 12 అవర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే అవర్ ని 13th అవర్ అని అంటాము. ఎందుకు అని అంటే మనం అనుకున్నాం కదా ఇందాక, 0 నుంచి 24 అవర్స్ దాకా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. 24 అవర్ ఫార్మేట్స్ లో నెంబర్స్ అన్ని ఎంత వరకు ఉంటాయి? 0 నుంచి 24 వరకు ఉంటాయి. అదే మనకి ఇందులో అయితే ఓన్లీ 12 వరకే ఉంటాయి. రైట్. 12 తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చే 1 o'clock ని మనం ఏమని అంటాం? 13th అవర్ అని అంటాము. ఏమని అంటాము? 13th అవర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేదాన్ని ఏమనాలి అంటే 2 o'clock ని 14th అవర్. 14. నెక్స్ట్ 15, 16. Likewise, we keep on saying 24th అవర్. లేకపోతే మిడ్ నైట్ దాన్ని 0th అవర్ అని అంటాము. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు 13th అవర్ 24 అవర్ ఫార్మేట్ లో 13th అవర్. అదే ఇది 12 అవర్ ఫార్మేట్ లో దీన్ని ఏమని రాస్తాం మనం? 1 o'clock. రైట్. 1 అంటే ఏమా పిఎమా? పిఎం. నేను పైన రాయనా? రైట్, పైన రాస్తాను. మీ అందరికి కనిపిస్తుంది కదా, పైన రాస్తాను. ఓకే చూడండి, ఇప్పుడు
24 hour ఫార్మాట్ లో నేను 13 అని రాస్తాను. 13 అవర్స్. ఏంటిది 13 అవర్స్ అంటే 12 అవర్ ఫార్మాట్ లో ఎంత అన్నట్టు టైము 1. వెరీ గుడ్ 1 ఏమా పిఎమా 1 PM. ఏం చేశారు మీరు ఈ 24 అవర్స్ ని 12 అవర్స్ లోకి మార్చాలంటే అవర్స్ లో నుంచి 12 మైనస్ చేయాలి. ఎప్పుడు అది 12 కంటే ఎక్కువ ఉంటే అవర్స్ అనే డిజిట్ అవర్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూ 12 కంటే ఎక్కువ ఉంటే మనం దాంట్లోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు 13 అనేది ఉంది ఇక్కడ. సో 12 కంటే పెద్దది కదా, అందుకని 13 నుంచి మనం 12 సబ్ట్రాక్ట్ చేస్తాం, మనకి 1 వచ్చింది. ఇప్పుడు కేర్ఫుల్ గా ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 15th అవర్ అనేది ఉంది. 15th అవర్ ఉంది. ఇప్పుడు అవర్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ వాల్యూ ఎంత 15. ఇది 12 కంటే పెద్దది. సో మనం ఏం చేయాలి 12 అవర్ ఫార్మాట్ లో టైం చెప్పడానికి ఈ అవర్స్ నెంబర్ నుంచి 12 సబ్ట్రాక్ట్ చేయాలి. 15 నుంచి 12 తీసేస్తే ఎంత 3. వెరీ గుడ్. ఇప్పుడు టైం ఎంత అన్నట్టు 3 PM. ఎప్పుడైతే మనం దీంట్లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేసావో ఇమీడియట్ గా ఇక్కడ PM రాసేసుకోవాలి. వచ్చిన రిజల్ట్ ని టైమ్ లో రాసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి 1845 అవర్. 24 ఫార్మాట్ లో 1845 అవర్. ఇప్పుడు చూడండి అవర్స్ కాలం లో ఉన్నది 12 కంటే పెద్దగా ఉంది. 12 కంటే పెద్దగా ఉందంటే దాన్ని ఇమీడియట్ గా PM. అదే 12 కంటే తక్కువ ఉంటే దాన్ని AM అని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది నేను కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి కన్వర్ట్ చేస్తున్నా. 18 కంటే 12 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 18 నుంచి 12 తీసేస్తాను. ఎంత వస్తుంది 6:45 PM. రైట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ 2:45 అని నేను 24 అవర్ ఫార్మాట్ లో రాశాను. 2:45 అవర్ అని రాశాను. ఇప్పుడు దీని వాల్యూ 12 అవర్ ఫార్మాట్ లో ఎంత అంటే సేమ్ 2:45. కానీ దీని వాల్యూ చూడండి అవర్స్ ప్లేస్ లో ఉన్నది 12 కంటే తక్కువ ఉంది. 12 కంటే తక్కువ ఉందంటే మనం ఇక్కడ AM పెట్టుకోవాలి. AM అంటే మిడ్ నైట్. సో మిడ్ నైట్ 12 నుంచి నెక్స్ట్ డే మిడ్ నైట్ 12 ముందు దాకా ఉన్న 24 అవర్స్ ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా 24 దాకా కౌంట్ చేస్తే 24 అవర్ ఫార్మాట్. లేదు దాన్ని 2 పార్ట్స్ చేసి AM గా PM గా చెప్పేదే 12 అవర్ ఫార్మాట్. రైట్. సో ఇప్పుడు ఇంకొకటి ఇస్తున్నాను చూడండి. ఈ 23:59 ఉంది. ఇది 23:59 అవర్. దీన్ని 12 అవర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? రైట్. ఎందుకు 12 సబ్ట్రాక్ట్ చేశారు మరి? ఎందుకంటే అవర్స్ ప్లేస్ లో ఉన్నది 12 కంటే పెద్దగా ఉంది. సో 12 కంటే పెద్దగా ఉంది కాబట్టి మనం 12 సబ్ట్రాక్ట్ చేస్తాం. 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 11:59. ఈ 12 కంటే పెద్దగా ఉంది కాబట్టి ఇది PM. సో మీ అందరికి అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ ఒక విషయం చెప్పండారా, మీ అందరికి తెలిసిన విషయమే. ఒక డేలో ఎన్ని మినిట్స్ ఉంటాయి? ఒక డేలో ఎన్ని మినిట్స్ ఉంటాయి? సరే మినిట్స్ కాదు, ఒక డేలో ఎన్ని అవర్స్ ఉంటాయి చెప్పండి ఫస్ట్. 24 అవర్స్. ఎన్ని అవర్స్? 24 అవర్స్. 1 అవర్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్? 1 అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. మీకు ఇది తెలుసు కదా? రైట్. ఒక్క మినిట్ కి 1 మినిట్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 60 సెకండ్స్. వెరీ గుడ్. అందరికి తెలుసు అనమాట. అయితే ఇది 1 డే ఈక్వల్ టు 24 అవర్స్, 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్, 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. ఓకేనా? ఇది అందరికి తెలిసిన విషయమే కదా? రైట్. అయితే 1 అవర్ కి 60 మినిట్స్ కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. 1 అవర్ కి 60 మినిట్స్ అయితే 5 అవర్స్ కి ఎన్ని మినిట్స్? హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ 5 అవర్స్? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? రైట్. 5 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ కి మనకి 60 మినిట్స్. 5 అవర్స్ కి ఎంత అంటే ఏం చేయాలి? మల్టిప్లికేషన్. వెరీ గుడ్. 5 into 60 300 మినిట్స్. అంతేనా? హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ 5 అవర్స్? సో 5 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 into 60 మినిట్స్. సో 300 మినిట్స్. రైట్.
నెక్స్ట్ క్వశ్చన్, how many hours does 480 minutes make? 480 minutes అయితే ఎన్ని అవర్స్ అయినట్టు మనకు తెలుసు. 1 hour కి 60 minutes అని తెలుసు. ఇక్కడ మనకి ఆల్రెడీ 480 minutes అని ఇచ్చాడు. అది ఎన్ని అవర్స్ అని అడిగితే ఏం చేయాలి, మనం ఏం చేయాలి? వెరీ గుడ్, 480ని 60 తో డివైడ్ చేయాలి. సో మనం ఏం చేస్తాము, 480 డివైడెడ్ బై 60 hours. వచ్చే రిజల్ట్ ఏమవుతుంది? 10 6 10 4 10 8 48/6 ఉంది. సో మళ్ళీ ఫర్దర్ గా ఏ నెంబర్ తో క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్, 6 1s are 6 8s are. సో మొత్తం ఎంత వచ్చింది? 8/1 అంటే 8 hours. ఇంతకీ మనం దేని బేస్ చేసుకొని చేసాము? ఈ వాల్యూని మనము గుర్తు పెట్టుకొని మనం చేసాము. 1 hour = 60 minutes. 1 hour కి 60 minutes అయితే 480 minutes అయితే ఎన్ని అవర్స్? అంతేనా? మనం రివర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం, మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేస్తాం. ఎప్పుడైనా రివర్స్ లో వెళ్తున్నప్పుడు దాన్ని డివైడ్ చేస్తాము. రైట్. ఇప్పుడు చూడండి నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జామ్ పెట్టారు స్కూల్లో. అది ఎన్నింటికి స్టార్ట్ అయింది? 9:30 AM కి స్టార్ట్ అయింది. AM అంటే మార్నింగా ఈవినింగా? రైట్, మార్నింగ్. రైట్. అది మళ్ళీ ఎన్నింటికి ఎండ్ అయిపోయింది? 11:45 AM. 11:45 AM అంటే అది మార్నింగా ఈవినింగా? మళ్ళీ AM ఉంది కాబట్టి మళ్ళీ మార్నింగ్. ఓకేనా? సరే, స్టార్టింగ్ టైం ఏమో ఇది, ఎండింగ్ టైం ఏమో ఇది. డ్యూరేషన్ ఎంత? ఎగ్జామ్ డ్యూరేషన్ అంటే ఏంటి అంటే ఈ రెండిటి మధ్యలో, స్టార్టింగ్ టైం కి ఎండింగ్ టైం కి మధ్యలో ఉన్న టైం నే డ్యూరేషన్ అంటారు. అంటే వ్యవధి, మనకి ఎగ్జామ్ రాయడానికి పట్టిన టైం నే డ్యూరేషన్ అంటాము. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత అంటే ఏమని చెప్తారు? డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు 11:45 మైనస్ 9:30. ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి? అవర్స్ కాలంలో అవర్స్ రాసి మినిట్స్ కాలంలో మినిట్స్ రాస్తాము. రైట్, 11:45 మరి మినిట్స్ కాలంలో 45 రాశాను. రైట్, దీంట్లో ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? 9:30 సబ్ట్రాక్ట్ చేయాలి. అంతేనా? రైట్. చూడండి అన్న, 5 లోంచి 0 పోతే 5, 4 లోంచి 3 పోతే 1, 11 లో నుంచి 9 పోతే 2. సో ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత అంటే ఏమని చెప్పాలి? 2 hours 15 minutes. ఇంతకీ డ్యూరేషన్ అంటే ఏంటి? పట్టిన వ్యవధి. వ్యవధి అని అంటే స్టార్టింగ్ టైం మైనస్ ఎండింగ్ టైం. ఓకేనా? రైట్. ఈ రెండింటి మధ్యలో ఉండే గ్యాప్ నే డ్యూరేషన్ అని అంటారు. ఓకేనా? రైట్, ఇప్పుడు మీకు డ్యూరేషన్ ఏంటో తెలిసింది. రైట్, మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. రైట్, మీకు ఒక క్వశ్చన్ నానా. మీ క్లాస్ లో టీచర్ మీకు ఒక పజిల్ ఇచ్చారు సాల్వ్ చేయమని. ఏమిచ్చారు? పజిల్ ఇచ్చారు. ఫస్ట్ డే మీరు ఎంత అవర్ స్పెండ్ చేశారు అంటే 1 hour 30 minutes స్పెండ్ చేశారు దాని మీద. మీరు సాల్వ్ చేశారా? లేదు, చేయలేకపోయారు. నెక్స్ట్ డే ఏం చేశారు? 2 hours 15 minutes స్పెండ్ చేశారు. ఓవరాల్ గా దాన్ని సాల్వ్ చేసేసారు. ఫస్ట్ డేనేమో 1 hour 30 minutes, సెకండ్ డేనేమో 2 hour 15 minutes. అయితే టీచర్ మిమ్మల్ని అడిగారు మొత్తం ఎంత టైం పట్టింది మీకు సాల్వ్ చేయడానికి అని అడిగారు. అప్పుడు మీరు ఎలా చెప్తారు? పజిల్స్ ఎంత టైంలో సాల్వ్ చేశారంటే 1 hour 30 minutes అంటారా, 2 hour 15 minutes అంటారా? నో, రెండు కలిపి చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ డే మీరు ఒక టైం ఇన్వెస్ట్ చేశారు, సెకండ్ డే ఇంకో టైం స్పెండ్ చేశారు. మొత్తం కలిపితేనే మీరు ఆ పజిల్ ని సాల్వ్ చేసిన టైం. అంతేనా? రైట్. 0 + 5 5, 3 + 1 4, 1 + 2 3. ఇప్పుడు 3:45 అనేది ఏంటిది? 3 hours 45 minutes. ఏంటది? 3 hours
45 minutes. అంతేనా? కానీ పలికేటప్పుడు ఇలా పలికినా రాసేటప్పుడు ఎలా రాయాలి మరి? ఇలా రాయాలి. 3 hours 45 minutes. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం టైం ని ఎలా యాడ్ చేయాలో చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం టైం ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో కూడా చూసామా? రైట్. సో ఒక్కసారి నేను క్లాక్స్ మీద రివైజ్ చేస్తున్నాను, చూడండి. క్లాక్స్ లో మనం ఏం మెయిన్ గా నేర్చుకున్నామంటే ఏఎం పిఎం. ఈ ఏఎం పిఎం అనేది 12 hour ఫార్మేట్ లో యూజ్ చేస్తాము. అంటే డేలో ఉన్న 24 hours ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు మార్నింగ్ టైం అయితే ఏఎం తో, ఈవినింగ్ టైం అయితే పిఎం తో. అంటే ముందు రోజు మిడ్ నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఏఎం అని, ఆఫ్టర్నూన్ 12 నుంచి మిడ్ నైట్ 12 దాకా ఉన్న టైం ని పిఎం అని మనం యూజ్ చేసాం. అదే 24 hour ఫార్మేట్ అయితే ఈ ఏఎం పిఎం తో పని లేదు మనకి. డైరెక్ట్ గా టైం మొత్తాన్ని మనం 1 to 0 to 23 నెంబర్స్ తో మనము టైం ని రిప్రజెంట్ చేసాము. దీంట్లో టైం ని చదివేటప్పుడు ఎలా చదువుతాము? 13th hour 25 minutes. దీన్ని చదవడం ఎలా చదవాలి? 13 hour 25 minutes. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పండి, చెప్పండి. దీన్ని ఎలా చదవాలి? 2 hour 36 minutes. అదే ఇందులో ఒక టైం రిప్రజెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 2 hour 36 అనుకోండి. దీన్ని మిడ్ నైట్ 2:36 అయితేనేమో ఏఎం అని, అదే ఆఫ్టర్నూన్ అయితే పిఎం అని రిప్రజెంట్ చేస్తాము. ఇది మనం నేర్చుకున్నాము. డ్యూరేషన్ అంటే దాని ఎండింగ్ టైం కి స్టార్టింగ్ టైం కి మధ్యలో ఉన్న టైం గ్యాప్ నే మనం డ్యూరేషన్ అంటామని నేర్చుకున్నాము. నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు మనం క్యాలెండర్ గురించి నేర్చుకున్నాము. మీలో క్యాలెండర్ ఎంతమందికి తెలుసు? ఎస్, అందరికీ తెలుసు అన్నమాట. సో ప్రతి ఇంట్లో మనకు ఖచ్చితంగా క్యాలెండర్ ఉంటుంది. రైట్. మీకు డేస్ ఎలా చూడాలో తెలుసా? క్యాలెండర్ లో ఏ మంత్ లో ఏ డేట్ ఏ డే రోజు వచ్చిందో చూడటం తెలుసు. రైట్, తెలుసా? ఫస్ట్ మనం క్యాలెండర్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు అసలు ఫస్ట్ 1 year కి ఎన్ని డేస్ ఉంటాయి? 1 year కి 365 డేస్ ఉంటాయి. ఓకే 366 డేస్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇప్పుడు 365 డేస్ గురించి చెప్పండి, ఓకేనా? 1 year కి 365 డేస్. ఇది నార్మల్ ఇయర్. ఒకవేళ 366 డేస్ వస్తే దానిని లీప్ ఇయర్ అంటారు. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ జనరల్ గా నార్మల్ ఇయర్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? లీప్ ఇయర్. రైట్. 1 year లో 365 డేస్ అనుకున్నాము. 360 డేస్ ఉంటే దాన్ని లీప్ ఇయర్ అంటారని అనుకున్నాము. ఓకే. ఇప్పుడు దీనికి గ్యాప్ ఎంత వచ్చింది? ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 1 day వచ్చింది. ఈ 1 day అనేది ఏ మంత్ లో చూపిస్తుంది మరి? ఫిబ్రవరి. రైట్, ఫిబ్రవరి 29th. ఇన్ జనరల్ గా ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్ ఉంటాయి. దీంట్లో ఫిబ్రవరి 28 డేసే ఉంటాయి. రైట్. కానీ 360 డేస్ లీప్ ఇయర్ లో ఉంటాయి. ఆ లీప్ ఇయర్ లో 29 డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో. రైట్. ఇంకొక చిన్న క్వశ్చన్, అసలు మనకి 1 year లో ఎన్ని మంత్స్ ఉంటాయి? 1 year లో ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months. వాట్ ఆర్ దే? అవేంటివి? 12 months ఉంటాయని చెప్పారు. రైట్. జనవరి, ఫిబ్రవరి. ఇవన్నీ నేను రాయాలా బోర్డు మీద? నో నీడ్, రైట్? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. ఇది మనందరికీ తెలిసిందే, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే విషయమే. ఒక 1 year కి 12 months ఉంటాయి. ఆ మంత్స్ నేమ్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవి. రైట్. అయితే ఒక్క మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయి? 1 month కి? ఇన్ జనరల్ 31 days ఒక మంత్ లో ఉంటాయి, 30 days ఒక మంత్ లో ఉంటాయి. ఫిబ్రవరిలో అయితే 28 days ఉంటాయి. అదే లీప్ ఇయర్ లో ఫిబ్రవరిలో అయితే 29 days ఉంటాయి. అంతేనా? జనరల్ గా కొన్ని మంత్స్ లో 31 days ఉంటాయి, కొన్ని మంత్స్ లో 30 days ఉంటాయి. నాన్ లీప్ ఇయర్ లో ఫిబ్రవరిలో 28 days ఉంటే లీప్ ఇయర్ లో ఫిబ్రవరిలో 29 days ఉంటాయి. ఇస్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఇందాక నుంచి లీప్ ఇయర్ అని మాట్లాడుతున్నాం.
మరి ఒక ఇయర్ ఇచ్చి అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని అడిగితే ఎలా చెప్పాలి అంటే మనకి ఇచ్చిన ఇయర్ ని 4 తో డివైడ్ చేసి చూడాలి. దేంతో డివైడ్ చేయాలి? 4 తో డివైడ్ చేసి చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇయర్? 2026. ఇది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అంటే ఏం చేయాలి? దీన్ని 4 తో డివైడ్ చేయాలి. చూడండి 4 5 20. సో 0 వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం? వీ హ్యావ్ టు టేక్ డౌన్ ద నెక్స్ట్ డిజిట్ 2. కెన్ వి కంటిన్యూ? నో, వీ కాంట్ కంటిన్యూ. అందుకే నెక్స్ట్ డిజిట్ కూడా డౌన్ చేసుకుంటాము. 2 డిజిట్స్ ఒకేసారి డౌన్ చేసుకుంటే ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి. రైట్. 4 6 24. 2 is the remainder. 2 వచ్చిందంటే దీని అర్థం ఏంటి? ఇది 2 తో డివైడ్ 4 తో డివైడ్ అవ్వలేదు. 2026 అనేది 4 తో డివైడ్ అవ్వలేదు. సో డివైడ్ అవ్వలేదంటే ఇది ఒక నాన్ లీప్ ఇయర్. మన 2026 అనేది నాన్ లీప్ ఇయర్. అంతేనా? రైట్. ఒకవేళ చూడండి 2028 తీసుకొని చూద్దాము. 2028 దీన్ని డివైడ్ చేస్తున్నాను 4 తో. 4 5 20. 0 వస్తుంది కాబట్టి నెక్స్ట్ డిజిట్ 2. డివైడ్ కంటిన్యూ చేయలేం కాబట్టి నెక్స్ట్ డిజిట్ కూడా. సో 2 డిజిట్స్ ఎట్ ఏ టైం డౌన్ చేసుకుంటే మనం 0 పెడతాము. 4 7 28. 0 వచ్చిందంటే ఇది ఒక లీప్ ఇయర్. మనకి 0 వచ్చింది అంటే ఇది 4 తో డివిజిబుల్. 4 తో డివిజిబుల్ అయిందంటే ఇది ఒక లీప్ ఇయర్ అని చెప్పొచ్చు. ఇక్కడ లీప్ ఇయర్ ఏంటిది? ఇది కాదు, 0 కాదు. 2028 అనేది లీప్ ఇయర్. అయితే సెంచరీస్ అంటారు. సెంచరీస్ అంటే ఏంటి? లాస్ట్ లో జీరోస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2000 లేకపోతే 1900 లాస్ట్ లో 2 జీరోస్ వచ్చినాయి కదా, వీటిని సెంచరీస్ అంటారు. అంటే 100 ఇయర్స్ అయితే దాన్ని సెంచరీ అంటారు. ఆ సెంచరీ అనేది ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము? లాస్ట్ 2 జీరోస్ తో రిప్రజెంట్ చేస్తాము. మరి ఈ సెంచరీస్ లో కూడా లీప్ ఇయర్స్ ఉంటాయి కదా, మరి దాన్ని ఎలా కనుక్కోవాలి? ఇది ఈ ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అనేది ఎలా కనుక్కోవాలంటే సెంచరీస్ ని మాత్రం 400 తో డివైడ్ చేయాలి. నార్మల్ ఇయర్స్ ని 4 తో డివైడ్ చేసినట్టే సెంచరీస్ ని 400 తో డివైడ్ చేయాలి. చూద్దామా, మనం చెక్ చేద్దామా ఈ రెండింటిని? ఇందులో ఏది లీప్ ఇయర్ ఏది నాన్ లీప్ ఇయర్ చెక్ చేద్దామా? రైట్. 2000 ఉంది, 1900 ఉంది. మనం డివైడ్ చేసి చూద్దాం. 2000 400 తో డివైడ్ చేద్దాం. రైట్. 400 ఇక్కడ 2000 ఇక్కడ వరకు తీసుకుందాం 3 డిజిట్స్. 400 5 అంతేనా? రైట్. 200. నెక్స్ట్ 0 ఉంది, ఈ 0 ఇక్కడికి తీసేసుకుందాం. రైట్. అంటే 450 2000. అంటే ఇది 400 తో డివిజిబుల్ అయింది అంటే మనకి 0 వచ్చింది. అంటే అర్థం ఏంటి? 2000 ఇయర్ అనేది లీప్ ఇయర్. అలానే 1900 కూడా చెక్ చేద్దామా? 1900. రైట్. 400 తో డివైడ్ చేస్తున్నాను. 400 4 1600. రైట్. సారీ, ఇక్కడ 0 ఎక్స్ట్రా వేసాను. రైట్. 400 4 1600. రైట్. ఎంత వస్తుంది? 300 రిమైండర్. సో రిమైండర్ వచ్చింది కాబట్టి ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. ఓకేనా? ఇది నాన్ లీప్ ఇయర్. సో పాయింట్ ఏంటి? నార్మల్ ఇయర్స్ అయితేనేమో 4 తో డివైడ్ చేయాలి. ఇలా సెంచరీస్ వస్తే వాటిని మాత్రం 400 తో డివైడ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ అది డివిజిబుల్ అయితే అప్పుడు మనం దానిని లీప్ ఇయర్ అంటాము. ఎగ్జాంపుల్ 2000 మనం 400 తో డివైడ్ చేస్తే 400 5 2000. ఇక్కడ చూడండి, నేను పొరపాటున వేసాను. ఇట్స్ ఓకే. సో 400 5 2000 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది. సో ఇప్పుడు ఇది ఏంటిది? లీప్ ఇయర్. అదే 1900 తీసుకుంటే 1600. రిమైండర్ ఎంత వచ్చింది? 300 వచ్చింది. సో ఈ 300 వచ్చింది కాబట్టి ఇది ఒక నాన్ లీప్ ఇయర్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఒక క్విజ్ చూద్దాం. రైట్. మీకు స్క్రీన్ మీద ఒక క్యాలెండర్ కనిపిస్తుంది. ఏ ఇయర్ క్యాలెండర్ అది? వెరీ గుడ్. 2023. ఏ మంత్?
జనవరి. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం అసలు. వాట్ డే ఆఫ్ ద వీక్ ఈస్ 5th జనవరి. 5th జనవరి ఏ వీక్ వచ్చింది చూడండి. రైట్. మీకు స్క్రీన్ పెద్దగా చేయాలా? రైట్. స్క్రీన్ పెద్ద చేశాను. ఇప్పుడు చెప్పండి. ఏ డే వచ్చింది 5th జనవరి? థర్స్డే. వెరీ గుడ్. నెక్స్ట్ వాట్ డే ఆఫ్ ద వీక్ ఈస్ 9th జనవరి. 9th జనవరి ఎక్కడ ఉంది? కనిపించిందా? రైట్. 9th జనవరి ఏ రోజు వచ్చింది? మండే. రైట్. హౌ మెనీ మండేస్ ఆర్ ఇన్ జనవరి? జనవరిలో అంటే ఎన్ని మండేస్ ఉన్నాయి? మండే కాలం ఏది అసలు? ఇంకోండి ఇక్కడ ఉంది చూడండి. 1 2 3 4 5. 5 మండేస్ ఆర్ దేర్. వెరీ గుడ్. రైట్. వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ ద సెకండ్ వెనస్డే ఇన్ జనవరి? సెకండ్ వెనస్డే. వెనస్డే కాలం ఏది? ఇక్కడ ఉంది. సెకండ్ వెనస్డే అంటే ఇది. రైట్. డేట్ ఎంత? 11th జనవరి. రైట్. వాట్ ఈస్ ద డేట్ 1 day after 20th జనవరి? 1 day after అంటే ఎంత పెరుగుతుంది వాల్యూ? 1 పెరుగుతుంది. ఇక్కడ 20th ఉంటే నెక్స్ట్ డే ఏమవ్వాలి? 21st జనవరి. వెరీ గుడ్. వెరీ గుడ్. వాట్ ఈస్ ద డేట్ 2 days బిఫోర్ 17th జనవరి? 17th జనవరికి 2 days బిఫోర్ అంటే ఏం చేయాలి? 17 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 15th జనవరి. 2 days బిఫోర్ నానా, నాట్ ఆఫ్టర్. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డోంట్ కన్ఫ్యూజ్. 2 days బిఫోర్. 17th కి 2 days బిఫోర్. రైట్. 15th జనవరి. వాట్ ఈస్ ద డేట్ 1 week బిఫోర్ 25th జనవరి? ఇక్కడ చూడండి, మనకి ఆలోచించడం కష్టమేమో అనుకుందాం. అది పెద్ద కష్టం కాదు. బట్ చూడండి, 25th జనవరికి 1 week ముందు అంటే అంతకు ముందు రో. రైట్. 18th. అర్థమైపోయిందా? సో ఎలా వచ్చింది? 25 - 7 అంతేనా? రైట్. చూడండి, కావాలంటే అబ్జర్వ్ చేయండి. 4 కి 7 యాడ్ చేస్తే 11, 11 కి 7 యాడ్ చేస్తే 18, 18 కి 7 యాడ్ చేస్తే 25. సో క్యాలెండర్ లో వెనస్డేలు కానీ ఏ డే అయినా దానికి 7 యాడ్ చేస్తే నెక్స్ట్ వీక్ డేట్ వచ్చేస్తుంది. ఆ డే ఏ రోజు వచ్చిందో మనకి తెలిసిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ అయితే ఏంటి? 18th. రైట్. ఒక్క నిమిషం, ఇంకా నేను ఇది క్విజ్ ఆపేస్తున్నాను. రైట్. మనం ఇప్పుడు క్యాలెండర్ పార్ట్ లో ఏం నేర్చుకున్నాము? క్యాలెండర్ టాపిక్ లో ఒక మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయి, 1 year కి ఎన్ని డేస్ ఉంటాయి అని చెప్పేసి 365 days అనుకున్నాం 1 year కి. అదే లీప్ ఇయర్ లో అయితే 366 days అనుకున్నాము. ఇది ఎక్స్ట్రా డే ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే ఫిబ్రవరిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే మనము జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 days. మరి ఫిబ్రవరిలో లీప్ ఇయర్ అయితేనేమో 29 days, నాన్ లీప్ ఇయర్ అయితే 28 days ఉంటాయని మనకు తెలుసు. రైట్. మార్చ్ లో ఎన్ని డేస్? 31. ఏప్రిల్ 30. మే. సో మనకి ఆల్టర్నేట్ గా ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవడం జరుగుతుంది. మే, జూన్. జూన్ లో ఎన్ని? 30. జూలై 31. చూడండి, 31 28, 31 30, 31 30, 31. కానీ ఇక జూలై తర్వాత వచ్చే ఆగస్ట్ లో కూడా మళ్ళీ 31 days. మనకి ఇవన్నీ ఆల్టర్నేట్ గా వస్తుండే 31 30 31 30. కానీ జూలై ఆగస్ట్ లో రెండిట్లో మాత్రం 31 days. సెప్టెంబర్ లో ఎన్ని? 30. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో ఎన్ని డేస్? 31 30 31 30. డిసెంబర్. ఒక్క ఆల్టర్నేట్ లో తేడా ఎక్కడ వచ్చింది? జూలై ఆగస్ట్ ఈ రెండిట్లోనూ 31 days వస్తాయి. కంటిన్యూషన్ లో వచ్చిన ఈ డేస్ లో మాత్రమే 31 days వస్తాయి. మిగిలినది ఆల్టర్నేట్. 31, ఇది 28, ఇది ఎక్సెప్షన్. 31 28 31 30 31 30 31 31 30 31 30 31. రైట్. మీరు ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. క్యాలెండర్ లో మొత్తం ఎన్ని వీక్స్, సారీ ఎన్ని మంత్స్? మనకి 12 months. ప్రతి మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయో ఇక్కడ చూడండి ఒకసారి. చెక్ చేసుకున్నారు కదా? రైట్. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. రైట్. లీప్ ఇయర్ లో ఫిబ్రవరిలో 29 days వస్తాయి. నాన్ లీప్ ఇయర్ లో 28 days వస్తాయి.
రైట్, క్లాక్స్ లో ఏం నేర్చుకున్నాము? మనము 12 అవర్ ఫార్మేట్ నేర్చుకున్నాము, 24 అవర్ ఫార్మేట్ నేర్చుకున్నాము. రైట్ రైట్ మనం 1 అవర్ కి ఎన్ని మినిట్స్, 1 మినిట్ కి ఎన్ని సెకండ్స్, 1 డేలో ఎన్ని అవర్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకోవడానికి కలుసుకుందాము. ఈ రోజు ఈ టాపిక్ ని నేను ఇంతటితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.